హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చింతకాయ పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సీజన్లో వచ్చే చింతకాయలతో ఇలా పప్పుచారు చేసుకొని తినండి. చాలా టేస్టీగా పుల్ల పుల్లగా అన్నంలోకి చాలా బాగుంటుంది. మరి ఈ చింతకాయలతో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పప్పుని ఉడికించుకోవడం కోసం ప్రెషర్ కుక్కర్లోకి కందిపప్పుని తీసుకోండి. నేను 2 కప్స్ కందిపప్పుని తీసుకొని 1-2 సార్లు నీట్గా కడుక్కొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకున్నాను. 1 కప్పు కందిపప్పుకి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పు ఉడికేంతలోపు చింతకాయల్ని ఉడికించుకుందాం. నేను తీసుకున్న 2 కప్పుల కందిపప్పుకి ఈ చింతకాయల పులుపు సరిపోతుంది. మీరు పులుపు ఎక్కువగా తినాలనుకుంటే కొన్ని చింతకాయలు ఎక్కువగా తీసుకోండి. తక్కువగా కావాలనుకుంటే కొన్ని తక్కువగా తీసుకోండి. చింతకాయల పైన ఉన్న డస్ట్ అంతా పోయేంత వరకు కడగండి. ఇలా కడుక్కున్న వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని చింతకాయలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ చింతకాయలు సాఫ్ట్గా అయిపోయి పొట్టు ఊడిపోయేంత వరకు ఉడికించుకోండి. తొందరగానే ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. చింతకాయల్లో ఉన్న వేడి నీళ్ళని ఇంకో గిన్నెలోకి తీసుకొని చింతకాయలకు ఉన్న పొట్టంతా తీసేయండి. పొట్టు తీసేసిన చింతకాయల్లోకి నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోండి. అప్పుడు చింతకాయలు త్వరగా చల్లారిపోతాయి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పిసుకుతూ చింతరసాన్ని గిన్నెలోకి తీసుకోండి. స్టెయినర్ హెల్ప్తో ఇలా రసాన్ని మొత్తం తీసుకోండి. ఇలా 3-4 టైమ్స్ వాటర్ని చింతకాయల్లోకి తీసుకొని చింతరసాన్ని తీసుకోండి. మీరు తినే పులుపుకు తగినంతగా ఇలా రసాన్ని మొత్తం తీసుకొని పెట్టుకోండి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతని తీసుకొని పప్పుని ఇలా కలుపుకోండి. ఇప్పుడు పప్పుచారు చేసుకోవడం కోసం వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోండి. కరివేపాకు, మెంతి, ఉల్లాకు, ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పుచారు చేసుకోవడం కోసం ఒక గిన్నెను పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. 5-6 ఎండుమిర్చీలను వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చిని వేసుకొని ఉల్లిగడ్డల్ని వేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న మెంతాకు మొత్తం వేసుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకు, దంచిన ఎల్లిపాయ పేస్ట్, కరివేపాకు వేసుకొని 1 మినిట్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకొని తీసుకున్న చింతకాయ రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. మీరు తినే పులుపుకు తగినంతగా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని కలుపుకొని మీరు తినే టేస్ట్కి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకొని కలుపుకోండి. చిటికెడు మెంతి పొడిని వేసుకోండి. హై ఫ్లేమ్లోనే చారుని మరిగించండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం ఉడికించుకొని పెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి తీసుకోండి. ఇలా మొత్తం పప్పుని తీసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని మరిగించుకోండి. ఇలా పప్పుచారుని 5-6 నిమిషాల వరకు మరిగించుకోండి. 5-6 నిమిషాల కంటే ఎక్కువగా మరిగించుకోకండి. అప్పుడు పప్పుచారు బాగా చిక్కగా అయిపోతుంది. మీరు పప్పుచారు కన్సిస్టెన్సీ బాగా చిక్కగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా మరిగించుకోండి. ఇలా 5-6 నిమిషాలు పప్పుచారు మరిగిన తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని మళ్ళీ మరిగించుకోండి. మీరు పప్పుచారు కన్సిస్టెన్సీ లూజ్గా కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. కొంచెం పప్పుచారుని టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ తక్కువగా అనిపిస్తే వేసుకోండి. పులుపు ఎక్కువగా అనిపిస్తే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఇంకొంచెం చక్కెరని వేసుకొని మళ్ళీ పప్పుచారుని ఇలా మరిగించుకోండి. ఇలా పప్పుచారుని కొంచెం టేస్ట్ చేసి చూసి మీ టేస్ట్కి తగినంతగా ఏవి తక్కువగా ఉంటే అవి యాడ్ చేసుకొని ఇలా మరిగించుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పప్పుచారుని 5-6 నిమిషాల వరకు మరిగించుకోండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉండే
చింతకాయలతో పప్పుచారు రెడీ. ఈ సీజన్లో దొరికే చింతకాయలతో ఇలా పప్పుచారు చేసుకున్నారంటే రైస్లోకి, ఇడ్లీలోకి, వడలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండుతోనే కాకుండా ఇలా చింతకాయల్ని ఉడికించుకొని ఆ రసంతో పప్పుచారు చేసుకున్నారంటే ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడూ ట్రై చేయని వారు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రెసిపీస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.